నమస్కారం. ఇంగ్లీష్ గ్రామర్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్ని ఏదో ఒక బోరింగ్ గ్రామర్ రూల్లా కాకుండా ఒక టైం ట్రావెల్లా ఊహించుకుంటే అసలిది ఎంత ఈజీనో మీకే అర్థమవుతుంది. ముందుగా ఒక చిన్న ప్రశ్న. సరిగ్గా 2100వ సంవత్సరం వచ్చేసరికి మానవాడి ఏమేమి సాధించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూస్తే ఎలా ఉంటుందో? ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాక్ట్గా అలాగే పనిచేస్తుంది. అంటే ఫ్యూచర్లో ఒకానొక సమయానికి అప్పటికే కంప్లీట్ అయిపోయిన విషయాల గురించి చెప్పడమే అన్నమాట. మరి ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే ఈ టైం ట్రావెలర్స్ టెన్స్ కాన్సెప్ట్, దానికి సంబంధించిన ఫార్ములాలు, ఆ తర్వాత స్కూల్స్లో దాన్ని నేర్పించే విధానం, అలాగే అడ్వాన్స్డ్ గ్రామర్ రూల్స్, ఇంకా క్లాస్ రూంలో వాడాల్సిన సమర్థవంతమైన బోధనా పద్ధతులు ఇవన్నీ కవర్ చేద్దాం. ఓకే, ముందుగా ఈ టైం ట్రావెలర్స్ టెన్స్ సంగతేంటో చూద్దాం. ఈ అబ్స్ట్రాక్ట్ టెంపోరల్ రీజనింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? భవిష్యత్తులో ఒక స్పెసిఫిక్ టైంకి లేదా ఇంకొక సంఘటన జరగడానికి ముందే ఒక పని పూర్తయిపోతుంది అని చెప్పడం. గ్రామర్ భాషలో చెప్పాలంటే దీన్ని యాంటీరియారిటీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో ఉన్న ఒక పాయింట్ కంటే ముందుగానే ఇంకో పని జరిగిపోవడం. ఈ టైంలైన్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం 2026లో ఉన్నామనుకుందాం. ఒక టాస్క్కి ఫ్యూచర్ డెడ్లైన్ 2030. కానీ మనం ఆ పనిని 2028 నాటికే కంప్లీట్ చేసేస్తాం. సో 2030 అనే భవిష్యత్తులో నిలబడి అప్పటికే కంప్లీట్ అయిపోయిన 2028 నాటి పని గురించి మాట్లాడటమే ఫ్యూచర్ పర్ఫెక్ట్. వినడానికి భలే ఉంది కదూ? సరే, కాన్సెప్ట్ అర్థమైంది. మరి దీని ఫార్ములాలు, ఫ్రేమ్వర్క్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రేపటి నుంచి వెనక్కి చూడటం ఎలాగో ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఈ వాక్యాలు ఫ్రేమ్ చేయడంలో అసలైన హీరో విల్ హ్యావ్. దీనికి ఎప్పుడూ పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫామ్ తోడవుతుంది. ఉదాహరణకు ఎఫర్మేటివ్ సెంటెన్స్ తీసుకుంటే షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ బై నూన్ అంటాం. ఇక్కడొక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ సింగులర్ అయినా సరే పొరపాటున కూడా హ్యాజ్ వాడకూడదు. ఖచ్చితంగా విల్ హ్యావ్ మాత్రమే రావాలి. నెగటివ్ వాక్యాలైతే విల్ నాట్ హ్యావ్ అని, అలాగే ప్రశ్నలైతే విల్ తో స్టార్ట్ చేసి సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 వచ్చేలా చూసుకోవాలి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్కి తేడా ఏంటి అని. ఐ విల్ విజిట్ అనేది సింపుల్ ఫ్యూచర్. ఇది జస్ట్ భవిష్యత్తులో ఒక పని జరుగుతుందని ఊహించి చెబుతుంది. కానీ ఐ విల్ హ్యావ్ విజిటెడ్ అనే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆ పని పూర్తి కావడం అనే విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఈ చిన్న తేడా గమనిస్తే చాలు. అలాగే ఈ టెన్స్ను ఎప్పుడు వాడాలి అని త్వరగా గుర్తుపట్టడానికి కొన్ని సిగ్నల్ వర్డ్స్ ఉన్నాయి. అవే by then, by the time, before, no later than. మనమిందాక అనుకున్న భవిష్యత్తు డెడ్లైన్ను ఫిక్స్ చేయడానికి ఈ పదాలు చాలా అవసరం. ఇవి వాడినప్పుడే ఆ సెంటెన్స్కు ఒక పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, స్కూల్స్లో ఇది ఎలా నేర్పిస్తారు? ఆ K10 కరికులం ప్రగతి, ఆ పెడగాజికల్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. పిల్లలకు ఇదంతా ఒకేసారి నేర్పించరు. 1 నుంచి 3వ తరగతి వరకు ఉండే ఫౌండేషనల్ స్టేజ్లో కేవలం ఇప్పుడు, తర్వాత అనే చిన్న ఐడియాస్ మాత్రమే పరిచయం చేస్తారు. ఆ తర్వాత 4-5 తరగతులలో బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తారు. అక్కడి నుండి క్రమంగా 6 నుంచి 8వ తరగతికి వచ్చేసరికి కొంచెం కంటిన్యూయస్ ఫార్మ్స్ నేర్పిస్తూ ఫైనల్గా 9-10 తరగతులలో వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్స్ లాంటి అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్తారు. ఈ మొత్తం జర్నీలో 5వ తరగతి అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడే స్టూడెంట్స్కి ఫస్ట్ టైం విల్ హ్యావ్తో పాటు పాస్ట్ పార్టిసిపల్ వాడటం నేర్పిస్తారు. భవిష్యత్తులో వాళ్లు చేరుకోబోయే మైలురాళ్లను ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా చెప్పడానికి అవసరమైన టూల్స్ వాళ్లకు ఇక్కడే దొరుకుతాయి. ఇక అసలైన అడ్వాన్స్డ్ సింథెటిక్ గ్రామర్ దగ్గరికి వద్దాం. భాష మీద పూర్తి పట్టు సాధించడానికి ఇది చాలా కీలకం. ముఖ్యంగా బోర్డ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే సుమా. యాక్టివ్ వాయిస్లో షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని ఉందనుకోండి. దాన్ని ప్యాసివ్ వాయిస్కి మార్చేసరికి ద వర్క్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై హర్ అని మారుతుంది. ఇక్కడ ఆ బీన్ అనే పదం యాడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోతే మొత్తం సెంటెన్స్ తప్పైపోతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ రూల్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్.
మెయిన్ క్లాజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు దానికి జతగా వచ్చే సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి. ఉదాహరణకు, షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ బిఫోర్ యూ అరైవ్. ఇక్కడ మీరు గమనిస్తే అరైవ్ అనేది ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ టాపిక్ను క్లాస్ రూంలో ఎలా అప్లై చేయాలి? కొన్ని ఎఫెక్టివ్ టీచింగ్ మెథడాలజీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా నేర్చుకునే క్రమంలో స్టూడెంట్స్ చేసే తప్పులేంటంటే రాసేటప్పుడు ఆ హ్యావ్ని మర్చిపోవడం, లేదా గాన్కి బదులు వెంట్ లాంటి తప్పు వర్బ్ ఫామ్స్ వాడటం. ఇంకొందరు విల్ హ్యావ్ నాట్ అని నెగటివ్ ఫామ్ను తప్పుగా రాస్తుంటారు. వీటన్నిటికంటే ఎక్కువగా వినపడే మిస్టేక్ ఏంటంటే విల్ హ్యాజ్ అనడం. టీచర్స్ ముందుగానే వీటిని గుర్తించి కరెక్ట్ చేయడం చాలా అవసరం. గ్రామర్ అంటేనే బోర్ కొడుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే కొన్ని అద్భుతమైన రైటింగ్ యాక్టివిటీస్ చేయించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఏజ్ 75 పారాగ్రాఫ్ అంటే వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చేసరికి లైఫ్లో ఏమేమి సాధించి ఉంటారో రాయించడం, లేదా 2003 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అంచనాలు వేయించడం, వాళ్ళ డైలీ టు డూ లిస్ట్ను ఫ్యూచర్ పర్ఫెక్ట్లోకి మార్చి రాయించడం. ఇలా చేస్తే ఆ టెన్స్ వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక గేమ్స్ ద్వారా నేర్పిస్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. ఫైండ్ సమ్మన్ హూ అనే ఒక ఎస్ ఆర్ నో గేమ్ కానీ, లేదా ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎడిటింగ్ గేమ్, సెంటెన్స్ మ్యాచింగ్ రేసుల లాంటివి కండక్ట్ చేస్తే పిల్లలు ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆడుకుంటూనే ఈ టెన్స్ రూల్స్ని మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు. అలా మనం ఈ ఎక్స్ప్లెయినర్ చివరికి వచ్చేశాం. ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. By the end of this academic year, what level of communicative precision will learners have achieved? అంటే ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి విద్యార్థులు కమ్యూనికేషన్లో ఏ స్థాయికి చేరుకుంటారు అని. చూసారా, ఈ ప్రశ్నలోనే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎంత కరెక్ట్గా వాడామో. ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్స్ను క్లాస్రూంలో వాడితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.